I know it's been a long day, so I will try to be brief. ఉదయం నుండి చాలాసేపు మీరు కూర్చుని ఉన్నారు కాబట్టి చాలా తక్కువ సమయంలో దేవుని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. But one of my professors told me, కానీ మా ప్రొఫెసర్స్ ఒకరు నాతో ఇలా చెప్పారు, you have two options when you are speaking. మాట్లాడుతున్నప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. You either be brief or you be amazing. అయితే క్లుప్తంగా అన్న చెప్పాలి, లేదంటే Amen. Can you repeat that again? You either be brief or amazing. క్లుప్తంగా అన్న చెప్పొచ్చు వాక్యము, లేదంటే అద్భుతంగా అన్న చెప్పొచ్చు. ఈ రెండు విషయాలు. I don't know which one I'm going to be today. ఈ రోజు మరి ఆ రెండిట్లో నేను ఏది చేస్తానో నాకు తెలీదు. If I am brief, you will go home quickly. నేను క్లుప్తంగా వాక్యం చెప్తే మీరు ఇంటికి త్వరగా వెళ్ళిపోతారు. However, if I am amazing, అయితే నేను అద్భుతంగా ప్రసంగిస్తే we might be here for a long time. ఇక్కడ మనం చాలాసేపు ఉండాల్సి వస్తుంది. Amen. I thank God for Dr. John Wesley and Blessy and the family. You are a treasure in the kingdom of God. దైవజన్ జాన్ వెస్లీ గారికి, సిస్టర్కు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. మీరు దేవుని రాజ్యానికి ఒక చక్కని ఆస్తి వంటి వారు. Put your hands towards them. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. దైవజనులను బట్టి, కుటుంబాన్ని బట్టి. No clapping. We're going to do something better than clapping. Clapping is for small minds. We're going to do something even better. Put your hands towards them. చప్పట్లు ఒక సెపరేట్ విధానంలో కొడదాం. వారి వైపు ఒకసారి మీ చేతులు చాపండి, వారి వైపు ఒకసారి. And I want you to make a proclamation. ఈ మాటలు నా తర్వాత చెప్పండి. And repeat after me. నా వెనకాల ఈ మాటలు మీరు చెప్పండి. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you మీకు స్తోత్రాలు for the Wesley family. దైవజనుల కుటుంబాన్ని బట్టి. They are a gift to Rajahmundry. వారు రాజమండ్రికి ఒక గొప్ప బహుమానము. They are a gift to India. వారు భారతదేశానికి ఒక గొప్ప బహుమానము. They are a gift to the world. వారు ప్రపంచానికి ఒక గొప్ప బహుమానము. And we pronounce మేము నీ సన్నిధిలో ప్రకటిస్తున్నాము, a blessing in their life. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలగాలని. That God will continue to raise them up. దేవుడు ఇంకను వారిని బలపరిచి, That God will continue to raise their staff of honor. దేవుడు ఘనత కొరకు వారిని నిలబెట్టి, That they will accomplish all that God has planned for them. వారి కొరకు దేవుడు ఉద్దేశించిన ప్రతి కార్యాన్ని నెరవేర్చినట్లు వారిని ఆశీర్వదిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో We declare it. మేము ప్రకటిస్తున్నాము. Amen. ఆమేన్. Amen. Now, unfortunately, దురదృష్టవశాత్తు I didn't hear many of you speaking. ఆ మాటలు మీరెవరు చెప్పడం నాకు వినపడలేదు. You were very quiet. మీరందరూ చాలా మౌనంగా ఉన్నారు. I know we have had a long day. నాకు తెలుసు పొద్దు నుండి చాలాసేపు ఇక్కడ కూర్చుని ఉన్నారు. But I want to beg your participation, your attention. కానీ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఈ మాటలు వినమని. For the next little while. For the next little while. కొద్దిసేపు మీరు దేవుని మాటలపై శ్రద్ధ నిలపండి. This morning Pastor John started very brilliantly with teaching us about Zacharias. జక్కయ్య జీవితాన్ని గురించి దైవజనులు జాన్ వెస్లీ గారు ఉదయకాల సమయంలో ప్రసంగించారు. And we had a great message. చక్కని సందేశాన్ని మనం విన్నాము. Of God reaching Zacharias. దేవుడు జక్కయ్యను ఎలా చేరుకున్నాడో ఆ విషయాన్ని మనం విన్నాం. And then Brother Sandy came on and spoke about vision. శాండీ గారు వచ్చి ఆ తర్వాత మనకు ఉండవలసిన దర్శనాన్ని గురించి మాట్లాడారు. Were you encouraged by Brother Sandy this morning? ఈ ఉదయకాల సమయంలో శాండీ గారి ప్రసంగం ద్వారా మనందరం ప్రోత్సహించబడ్డాం. Now you are very quiet. ఇప్పుడు మళ్ళీ అందరూ మౌనంగా ఉన్నారు. I am always suspicious when people are quiet. ప్రజలు మౌనంగా ఉంటే నాకు చాలా అనుమానాలు వస్తాయి. Because you may be thinking something bad about me. ఎందుకంటే మీరు నా గురించి ఏదైనా చెడ్డగా ఆలోచిస్తున్నారేమో అని. So whenever I say amen, నేను ఎప్పుడైనా ఆమెన్ అని చెప్తే I want to feel that you are with me. మీరు కూడా నాతో ఉన్నారని నాకు తెలియాలని కోరుతున్నాను. So then you say, మీరు కూడా చెప్పండి. one more time. There we go. That's what we're looking for. We're looking for 100 decibels. That's a level of sound. All right? And then our last brother చివరిగా ఉదయకాల సమయంలో ప్రసంగించిన దైవజనులు spoke about grace and truth. కృపను గురించి, సత్యాన్ని గురించి ప్రకటించారు. Now when I asked Pastor John, tell me what is the theme of the conference? పాస్టర్ జాన్ గారు నేను అడిగాను ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని. He said we want to go spiritually deeper.
వారు చెప్పిన మాట ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నామని. And so today I want to challenge us together. కనుక ఈ సమయంలో మీ అందరినీ ప్రభు పేరిట నేను ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. Because we are going to go deeper. ఎందుకంటే మనం విశ్వాసంలో లోతుకు వెళ్ళబోతున్నాం. We are going to spend the whole time ఈ సమయం అంతా కూడా in the book of Luke chapter 4. లూకా సువార్త 4వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. So we are going to be like a mortician in the morgue. A mortician, someone in the morgue. ఒక కుమ్మరివాడు ఏ విధంగా ఉంటాడో పని చేస్తాడో ఆ విధంగా ఈ సమయంలో మనం ఉండబోతున్నాం. When someone dies, the mortician goes in and digs through the person. ఒక వ్యక్తి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమాన్ని చేసేవారు వెళ్ళి భూమిలో మరి తవ్వుతారు. To find out why they die. To find out what was the cause of their death. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అసలు వారు ఎందుకు చనిపోయారు అనే విషయాన్ని అన్వేషించడానికి వారు తవ్వి మళ్ళీ వాటిని బయటకు తీస్తూ ఉంటారు. So we are going to take that same approach to the scriptures today. ఈ రోజు కూడా వాక్యంలో అదే విధంగా మనం లోతుకు వెళ్ళి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాటిని గురించి మనం పరిశోధించబోతున్నాం. We are not going to run all over the text. మనం అక్కడ ఇక్కడ అని బైబిల్లో అన్ని ప్రదేశాలకు మనం తిరగబోటలేదు. But we are going to sit down right here in the first 14 books, in the first 14 verses. లూకా సువార్త 4వ అధ్యాయంలో మొదటి 14 వచనాలను మనం ధ్యానించబోతున్నాం. And I want to present to you something about Jesus. యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన అమూల్యమైన మాటలు మీకు అందించాలని ఆశిస్తున్నాను. That maybe you have never considered before. బహుశా ఇప్పటి వరకు ఆ విధానంలో మీరు ఆలోచించి ఉండకపోవచ్చు. వాటిని ధ్యానించుకుందాం. You see, many times when we think of Jesus యేసుక్రీస్తు ప్రభువును గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు and the temptations, the trials he went through, యేసు ప్రభు శోధించబడిన ఆ సందేశాన్ని ఆ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు we think, well, he was God. Of course he could be successful going through those temptations. యేసు ప్రభు దేవుడు కాబట్టి ప్రతి శోధనను ఆయన జయించాడండి, అది ఆయనకి చాలా సులువు అని మనం అనుకోవచ్చు. So that is why it's okay for us to succumb to temptation. యేసుక్రీస్తు ప్రభు శోధనను జయించాడు కానీ మనం మనుషులం కాబట్టి శోధనలో పడిపోవడం సహజమే అని మనం అనుకుంటాం. Because we are only human. ఎందుకంటే మనం కేవలం మనుషులమే, నరమాత్రులమే. But Jesus was God. కానీ యేసయ్య దేవుడు కదండి. Amen. ఆమేన్. Is that why you sin? ఆయనలో పాపము లేదు, ఆయన పాపము ఎరుగనివాడు. Because you are only human? నేను మనిషిని, మనం మనుషులం కాబట్టి. Jesus was perfect. He didn't sin. మనలో పాపం ఉన్నట్లు ఆయనలో పాపము లేదు, ఆయన పరిపూర్ణుడైన దేవుడు. Well, today I want to present to you a different Jesus than that one that you're thinking about. యేసుక్రీస్తు ప్రభువును గురించి మీరు ఆలోచిస్తున్న కోణము కాకుండా మరొక నూతనమైన విధానంలో యేసు ప్రభువును మీకు పరిచయం చేయాలని నేను ఆశిస్తున్నా. So we begin with looking at Jesus himself from the book of Philippians. ఫిలిప్పీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువును గురించి రాయబడిన మాటలు మనం ధ్యానిద్దాం. You don't have to turn to it. మీరు తెరవాల్సిన అవసరం లేదు. In the book of Philippians it says, and Jesus, Philippians 2, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో Jesus was found in the form of flesh. He was formed in the likeness of man. యేసుక్రీస్తు ప్రభు ఆకారంలో మనిషిగా ఈ లోకంలో పుట్టారని జీవించారని వ్రాయబడింది. It also says అదే లేఖన భాగంలో that వ్రాయబడింది Jesus gave up his heavenly power. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్న ఆయన మహిమనంతా శక్తినంతా విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారనే మాటలు చదువుతాం. When he came to earth. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు. So everything that Jesus did, యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రతి కార్యము he did as a human. ఆయన ఒక మనిషిగానే ఈ లోకంలో చేశారు. He was no different from you and I. మీకు నాకు ఆయనకు ఎటువంటి వ్యత్యాసం లేదు. So when you go to Bible school, నేను విన్నాను అన్నవారు ఒకసారి చేయి పైకెత్తండి. amen. Hypostatic union హైపోస్టాటిక్ యూనియన్ అంటే mean Jesus was 100% God. ఆ మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణమైన దేవుడు, And at the same time, అదే విధంగా 100% man. ఆయన పరిపూర్ణమైన మానవుడు. Now this is very important for us in understanding this scripture in the book of Luke. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విషయము మనం ఖచ్చితంగా గ్రహించాలి. Because Jesus entered the temptations
as human. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారు ఆయన శరీర రూపంగా మానవునిగా జీవించిన కాలంలో. And so for us today, he leaves an example for us to follow. కనుక మనందరికీ యేసుక్రీస్తు ప్రభు ఒక మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు ఆయనను అనుకరించాలని వెంబడించాలని. And in going through this passage, I want us to pay attention to 3 phrases. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు 3 మాటలపై మీరు మనసు కేంద్రీకరించాలని ఆశిస్తున్నాను. And the first one is found in the first verse. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ మొట్టమొదటి భాగము వ్రాయబడింది. And it says, and Jesus being full of the Holy Ghost. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. When Jesus received the baptism, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన తరువాత, which took place in the chapter before, ఆ ముందు అధ్యాయంలో మనం we చదువుతాము, had a beautiful scene. ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. Because as he was in the water, యేసు ప్రభు నీటిలో ఉన్నప్పుడు a dove appeared on him, ఒక పావురము ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. representing the Holy Spirit. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఒక పావురం. And the voice of God in heaven spoke at the same time. పరలోకము నుండి తండ్రి స్వరము అదే సమయంలో వినబడింది. This is a very unique example of the Holy Trinity all being seen at the same time. బైబిల్ గ్రంథంలో త్రిత్వములో ఉన్న 3 వ్యక్తులు ఒకే సంఘటనలో కనబడిన ఒక అద్భుతమైన సందర్భము ఇది. So if anybody asks you, why do you have 3 gods? ఒకవేళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీకు ఎందుకు 3 దేవుళ్ళు ఉన్నారండి అని అడిగితే, Our explanation is right here. మనము ఈ లేఖన భాగంలో ఉన్న మాటలను వారికి అర్థమయ్యేలా చెప్పాలి. Though he be one, ఆయన ఒక్కడే, there are 3 manifestations of him. ఆయన 3 విధాలుగా తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకున్నారు. So Jesus, the human, యేసుక్రీస్తు ప్రభు మానవాకారంలో became, we took the scripture down, didn't we? ఆ Became లేఖనం. full of the Holy Ghost, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై అనే మాట. full of the Holy Spirit. మానవాకారంలో ఉన్న యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై అనే మాట So చదువుతున్నాం. when you receive Jesus into your heart, మీరు యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోకి when you ఆహ్వానించినప్పుడు, confess your sins, మీ పాపాలు దేవుని సన్నిధిలో and ఒప్పుకున్నప్పుడు, you say, God, I am going to give up the way I live. దేవా నా గత జీవితాన్ని నేను విడిచిపెడుతున్నానని I'm చెప్పినప్పుడు, going to give up my life for your life. నా జీవితాన్ని నీ కొరకు బ్రతకడానికి నేను సమర్పించుకుంటానని I'm going to చెప్పినప్పుడు, give up my faith for your faith. నా జీవితంలో నీ యందు విశ్వాసం ఉంచి సాగిపోతున్నానని I'm చెప్పినప్పుడు, going to give up my destiny for your destiny. నేను కోరుకున్న గమ్యం కాకుండా నీ చిత్తానుసారమైన గమ్యం వైపు నేను సాగిపోతాను ఆశపడినప్పుడు, When you do that, something very special happens. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. The Holy Spirit stands up in heaven. పరిశుద్ధాత్ముడు పరలోకములో నిలువబడి, He dusts off his coat ఆయన సిద్ధపడి and he takes a jet plane and he flies straight down ఒక జెట్ ప్లేన్ ఎక్కినట్లుగా ఎక్కి మీ దగ్గరికి వచ్చి into your heart. మీ హృదయంలోకి వస్తాడు ఆయన. So now you have all of God ఇప్పుడు మీలో దేవుడు దైవత్వము పరిపూర్ణముగా living in you, మీలో నివసించడం మీరు అనుభవిస్తారు. just like Jesus. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చదివినట్లుగా. Amen. ఆమేన్. Amen. I have Jesus, I have the Holy Spirit living in me. నాలో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. One more time. I have to keep doing that because it's late in the evening and we've been here all day. ఇది సాయంకాలం అవుతా ఉంది కాబట్టి నేను ఎక్కువగా మీతో చెప్పిస్తున్నాను ఆమేనని, మీరు చక్కగా దేవుని మాటలు వినాలని. When you receive Jesus, the Holy Spirit comes and live in you in his fullness. యేసుక్రీస్తు ప్రభువును మీరు అంగీకరించిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా మనలో నివసిస్తారు. You don't have to pray for more of him. పరిశుద్ధాత్ముడా ఇంకా ఎక్కువ కావాలి అని మీరు అడగాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో వచ్చి నివసిస్తారు. What you have to do is surrender more of you to him. పరిశుద్ధాత్ముడు ఎక్కువగా నా మీదకి రండి, నాలో నిండండి అని అడగడం కంటే ఎక్కువగా దేవునికి సమర్పించుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటే దేవుడు మనలో కార్యం చేస్తాడు. So our first concept is we are filled with the Holy Spirit. కనుక మొట్టమొదటి అంశము పరిశుద్ధాత్మునితో మనము నింపబడ్డాము. The second one is very unfortunate. రెండవ కార్యం ఏంటంటే, Because right there in the verse, he left the Jordan and was led by the Spirit
into the wilderness. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం, యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. When the Holy Spirit comes in and fills you, పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చి మీరు నింపబడినప్పుడు He comes to take over. ఆయన వచ్చి మిమ్మల్ని ఆయన స్వాధీనంలోకి He తీసుకుంటారు. comes to lead you. ఆయన మిమ్మల్ని నడిపించడానికి వస్తారు. To be full of the Spirit పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం అంటే is not the same as being led by the Spirit. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడము, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడడం రెండు వేరు విషయాలు. There are many of us here who are Christians and we've been Christians for a long time. ఇక్కడ మనలో చాలా మంది మీ క్రైస్తవులముగా ఉన్నాము, అనేక సంవత్సరాల నుండి క్రైస్తవులమని చెప్పబడుతూ ఉన్నాం, పిలువబడుతున్నాం. But we still gossip. కానీ ఇంకా కూడా మనం ఇతరుల గురించి చెడ్డ మాటలు మాట్లాడుకునే We are వారిగా still ఉంటాం. prideful. ఇంకా మనలో గర్వ స్వభావం ఉంటూనే ఉంటుంది. We are still deceiving people. ఇంకా మనం ఇతరులను మోసగించే వారముగానే ఉంటాం. We are still committing fraudulent acts. ఇంకను దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూనే ఉంటాం. We are still lying. ఇంకను అబద్ధాలు చెప్తూనే ఉంటాం. We are still giving in to lust and pride. ఇంకను భయంకరమైన తలంపులతో, పాపభూయిష్టమైన తలంపులతో బ్రతుకుతూనే ఉంటాం. This is so because we are not led by the Spirit. ఇలాంటి కార్యాలు మనలో ఎందుకు జరుగుతున్నాయంటే మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం లేదు కాబట్టి. So here comes the most depressing part of this statement. ఈ మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక భయంకరమైన దురదృష్టకరమైన సత్యం ఏంటంటే, When you are led by the Spirit, దేవుని ఆత్మతో మనం నడిపించబడినప్పుడు unfortunately, మన పరిస్థితి ఎలా అవుతుందంటే, unfortunately, దురదృష్టకరంగా He is going to lead you into trials and temptation. దేవుడు కొన్నిసార్లు మనల్ని శోధనల గుండా, పరిశోధనల గుండా తీసుకువెళ్తాడు. So now remember the hypostatic union. ఇప్పుడు ఇందాక నేను హైపోస్టాటిక్ యూనియన్ అని చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం Jesus ఉంచుకోండి. is fully God, యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణమైన దేవుడు, but He is also fully man. కానీ ఆయన పరిపూర్ణమైన మానవుడు కూడా. And the Holy Spirit says to him, I am going to lead you into temptation. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు శోధన గుండా లేదంటే శోధన ద్వారా యేసును నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. How would you feel as soon as you become a Christian, the Holy Spirit start trying and testing and tempting you? Would you be happy with that? క్రైస్తవులు అయిన వెంటనే కొన్ని రకాలైన శోధనల గుండా వెళ్ళాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? The only way you will become mature, విశ్వాస జీవితంలో పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే అదే విధానంలో మనం వెళ్ళాలి. the only way you will become successful as a Christian, విశ్వాస జీవితంలో విజయవంతమైన స్థాయికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా శోధనల గుండా మనం వెళ్ళాలి. the only way you will walk into the destiny that God has called you to, దేవుడు నీ కొరకు నిర్దేశించిన గమ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఇదే మార్గం గుండా ప్రయాణం the చేయాలి. only way you will be successful in ministry, పరిచర్యలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి విజయాలని మనం చూడాలంటే కూడా ఇదే దారిలో వెళ్ళాలి. is when you allow the Holy Spirit పరిశుద్ధాత్ముని ఎప్పుడైతే నీ జీవితంలో అనుమతిస్తావో to test you. ఆయన నిన్ను మరి పరీక్షల గుండా వెళ్ళడానికి ఆయన ఆ మార్గంలో నడిపించినప్పుడు, to try you, నీ జీవితంలో నిన్ను పరీక్షించినప్పుడు, to prove you. నీ జీవితంలో నీ ద్వారా ఆయన విశ్వాసాన్ని రుజువు చేయాలని ఆశపడినప్పుడు. God does not give ministry to immature babies. దేవుడు మరి పరిపక్వత, పరిపూర్ణత లేని పసిపిల్లలకు దేవుడు పరిచర్య అప్పగించాడు. Many of you look at Dr. Wesley దైవజనులు జాన్ వెస్లీ గారిని మీలో బహుశా చాలా మంది చూసి and you want to emulate your life after him. మీరు బహుశా ఆయన లాంటి జీవితం నాకు కూడా ఉంటే బాగుండు, ఆయనలాగా నేను కూడా చేస్తే బాగుండు అని అనుకోవచ్చేమో. And that's a noble thing. మంచి ఆలోచనే అది. But are you ready to go through the trials and tribulation that he went through? కానీ ఆయన వెళ్ళిన శ్రమ లేదంటే ఆయన వెళ్ళిన పరీక్షల వంటి పరీక్షల గుండా మీరు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? I guarantee you the man that you see successful before you today did not just happen. ఈరోజు మీ ఎదురుగా నిలబడి దేవుని సేవలో సాగిపోతున్న ఈ దైవజనుని జీవితం సడన్గా అలా జరిగిపోయిన విషయం కాదండి. ఆయన చాలా కష్టతరమైన మార్గం గుండా ప్రయాణం చేశారు. The man who is very successful, is preaching all over the world. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తున్న ఈ దైవజనుడు, God has tried him.
దేవుడు ఆయనను పరీక్షించాడు ముందు. God has allowed him to be tempted. దేవుడు ఆయనను శోధనల గుండా కూడా ముందు పంపించాడు. God has allowed him to be humbled and to be persecuted. ఆయన తగ్గించుకునేలాగా కొన్ని భయంకరమైన కఠినమైన పరిస్థితుల గుండా దేవుడు ఆయనను తీసుకువెళ్లారు, కొన్ని శ్రమల గుండా తీసుకువెళ్లారు. And it is only going through that process ఆ మార్గము గుండా వెళ్ళిన తర్వాత మాత్రమే that God is able to use him. దేవుడు ఆయనను వాడుకోగలుగుతున్నారు. For many of us in here, మనలో చాలా మంది, and I include myself, నేను కూడా ఆ లిస్ట్ లో నా పేరును కూడా కలుపుకోవాలని the ఆశిస్తున్నాను. reason why we have not scaled the heights of ministry that we have desire in our heart, మన జీవితంలో మనం ఆశించిన కోరుకున్న ఆ స్థాయికి మనం ఎందుకు పరిచర్లు ఎదగలేకపోతున్నామంటే is because we are failing the trials. కొన్ని పరీక్షల గుండా శోధనల గుండా వెళ్ళినప్పుడు మనం అక్కడ విఫలమైపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. Remember, we are going to go deeper today. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోండి, మనము లోతుకి వెళ్ళబోతున్నాం. This morning things were nice and rosy. ఉదయకాల సమయంలో పరిస్థితులు, మనం విన్న మాటలు చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. This evening it's getting a little serious. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని కఠినమైన ఖచ్చితమైన విషయాలు మనం వినబోతున్నాం. So say amen. Say it like you mean it. I know you are not asleep. But more importantly, I want you to understand that just as Jesus went through temptation, యేసుక్రీస్తు ప్రభు శోధన గుండా వెళ్ళినట్లుగానే you and I have to go through నీవు నేను కూడా మన జీవితంలో శోధన గుండా వెళ్ళాలి. before God is going to use us. దేవుడు మనల్ని వాడుకోక మునుపు శోధన గుండా మనం ప్రయాణం చేయాలి. Now you will say, well, Jesus was perfect. He had no blemishes, no faults. మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఏ తప్పిదం లేదు, So he could handle anything. కాబట్టి ఆయన ఎలాంటి పరిస్థితినైనా చాలా సునాయాసంగా ఆయన మరి ముందుకు ఆయన వెళ్ళగలిగాడు అని. Jesus lived in a body just like yours and mine. యేసుక్రీస్తు ప్రభు నీవు నేను జీవించినట్లుగానే ఒక శరీరంలో ఆయన జీవించాడు. And the first thing that the Holy Spirit led him to do పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నడిపించిన మొట్టమొదటి కార్యము was to fast for 40 days. ఆయన 40 దినాలు ఉపవాసమున్నాడు అనే మాట చదివాం. You want to be successful in ministry? నీవు కూడా నీ జీవితంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆశిస్తే Are you ready to fast? ఉపవాసం ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? Do you fast? ఉపవాసం ఉంటారా And ఎప్పుడైనా? I'm not saying miss one meal. ఉపవాసం ఉండడం అంటే ఒక పూట భోజనం మానడం అని నేను అనట్లేదు. When you fast, you shut everything out of life. ఉపవాసం ఉండడం అంటే నీ జీవితంలో మిగతావన్నీ అన్ని పనులు ప్రక్కన పెట్టేసేయాలి. TV, మీ యొక్క టీవీ చూడడం, friends, స్నేహితులతో మాట్లాడడం, సమయం గడపడం, ఆ తర్వాత music, ఆటలు, any kind of entertainment. మీ జీవితంలో మిమ్మల్ని ఆనందపరిచే సంతోషపరిచే ప్రతి విషయాన్ని ప్రక్కన పెట్టేయాలి. Anything that takes your heart and your mind away from God, you fast, you abstain from it. మీ యొక్క మనసును, ధ్యానాన్ని ఏ విషయాలు, ఏ వస్తువులు అయితే తీసుకున్నాయో వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఉపవాసం ఉండాలి. And then success comes. అప్పుడు జీవితంలో విజయాన్ని చూడగలం. For 40 days, Jesus remained hungry. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఆకలితో ఆయన ఉన్నారు. The scripture doesn't tell us, but I want to suggest that he drank water. బైబిల్ గ్రంథంలో యేసయ్య ఆ 40 రోజుల్లో నీరు తాగారు అని అయితే వ్రాయబడలేదు, కానీ ఆయన బహుశా నీరు త్రాగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. Water alone for 40 days. నీరు మాత్రమే 40 దినాలు. What happens to you after 40 days? 40 దినాలు అయిన తర్వాత ఏమవుతుంది మనకి? Please talk to me. What happens? 40 దినాలు కేవలం నీరు మాత్రమే How తాగి would you ఉపవాసం feel? ఉంటే ఏమవుతుంది? How would you feel after 40 days? Say the word. They're saying sick. Sick. Any other word? Weak. That's a good word too. Next one. That's the word I'm looking for. Hungry. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కొంతమంది అంటున్నారు బలహీనం అయిపోతామని, కొంతమంది నీరసపడతామన్నారు, మరి కొంతమంది చెప్తున్నారు ఆకలేస్తుందని. Jesus, యేసు ప్రభు living in a body like ours, మనలాంటి శరీరంలో ఆయన జీవిస్తూ ఉన్నారు, was hungry. ఆయనకు కూడా ఆకలి వేసింది. And the devil came to him and says, యేసయ్య ఆయన దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నారు. అపవాది యేసయ్య దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు, if you are the son of man, నీవు దేవుని కుమారుడవైతే turn these stones into bread. ఈ రాళ్లను రొట్టె అగునట్లు ఆజ్ఞాపించు. Now let me tell you something.
ఒక మాట చెప్పనివ్వండి. If I fasted for 40 days and 40 nights, నేనే గనక 40 పగలు 40 రాత్రులు ఉపవాసం and ఉంటే, I had the power to turn stones into bread, నాకే గనక రాళ్లను రొట్టెలుగా మార్చే శక్తి ఉంటే, you don't have to tell me twice. నాకు 2 సార్లు ఎవరు చెప్పక్కర్లేదండి, వెంటనే చేసేస్తాను ఆ కార్యం. My front is now touching the back. ఎందుకంటే నా కడుపు వెళ్ళి నా వీపుని తగులుతా ఉంది ఇప్పుడు. I am laying hands on that stone నేను వెంటనే రాళ్ల మీద చేతులేసేసి right away. వెంటనే అద్భుతం జరగమని నేను Become bread. ప్రకటిస్తాను. రొట్టెలు అవ్వాలి అని నేను చెప్తాను వెంటనే. And so Jesus యేసు ప్రభు was faced with that temptation. అదే శోధన ఆయనకు ఎదురైంది. The devil comes and tempts us with normal, natural, everyday things. అపవాది మన వద్దకు ప్రతి దినము జరిగే, మన దినచర్యలో జరిగే సహజమైన విషయాలతో వచ్చి మనల్ని శోధిస్తాడు. The things that we need. మనకి ఏవి అవసరమో చాలా సామాన్యమైన విషయాలు. The things that make us alive and sustains us. మనం బ్రతకడానికి, మనము జీవించడానికి ఏవి మనకు ఉపకరిస్తాయో ఆ విషయాలలో మనల్ని శోధిస్తాడు. The devil doesn't appear and says, I will make you the greatest musician. అపవాది మన దగ్గరకు వచ్చి మిమ్మల్ని పెద్ద మ్యాజిక్ చేసే వ్యక్తిగా మిమ్మల్ని మార్చేస్తానని చెప్పడండి. అలాంటి మాటలు చెప్పి శోధించడు. He comes to my brother and he says, I can give you your neighbor's wife. సహోదరుని వద్దకు వచ్చి చెప్తాడు, నీ విషయంలో నేను ఏం చేయగలనంటే నీ ప్రక్కవాని భార్యను నీ భార్యగా చేసేస్తానంటాడు. He comes to our sister and says, you could say bad things about that person. You could gossip. It's okay. మన సహోదరుల వద్దకు వచ్చి అపవాది అంటాడు, ప్రక్క స్త్రీ గురించి చెడ్డ విషయాలు మాట్లాడు, చెడ్డ మాటలు ప్రచారం చేయి. Because you have a juicy piece of gossip about her. ఎందుకంటే నీ దగ్గర ఆమె గురించిన ఒక విషయం నీకు తెలిసింది కదా, అందరికీ చెప్పు, నీ నోటిని దాని కొరకు వాడు. The devil tempts us అపవాది శోధిస్తాడు with normal, natural things. చాలా సహజమైన సామాన్యమైన విషయాలు అపవాది This శోధిస్తాడు. is what he did to Jesus. యేసుక్రీస్తు ప్రభుకు అదే చేశాడు అపవాది. And Jesus responded in the only way that we need to learn how to respond. యేసు ప్రభు ఎంత అద్భుతంగా స్పందించాడో ఆ శోధనకు మనందరము నేర్చుకోవాలి. By repeating the word of God. దేవుని వాక్యాన్ని తిరిగి అపవాదికి చెప్పి యేసయ్య ఆ శోధనను జయించాడు. The devil comes and tempts us. అపవాది మన దగ్గరకు వచ్చి మనల్ని శోధిస్తాడు. And it is the word of God దేవుని వాక్యము being repeated మనం ఎప్పుడైతే తిరిగి ప్రకటిస్తామో, మాట్లాడతామో, that gives us the strength to overcome the temptation. ఆ దేవుని వాక్కు ద్వారానే మనం శోధనను జయించడానికి శక్తిని పొందుకుంటాం. God is going to try you, my brothers and sisters. దేవుడు మిమ్మల్ని శోధన గుండా పంపిస్తాడు He's సహోదర going to సహోదరులారా. use the devil to try the things that you like, the natural, the normal, the regular things in your life. మీకు ఇష్టమైన విషయాలు, సహజంగా సామాన్యంగా అనుదినము మన దినచర్యలో చేసే విషయాల ద్వారా అపవాది మిమ్మల్ని శోధించడానికి దేవుడు అనుమతిస్తాడు. And it is in that battlefield that you need to win. కానీ ఆ సమయంలోనే మీరు జయం పొందాలి. Round 1 goes to Jesus. Round 1 అపవాది మొట్టమొదటిసారి యేసయ్య వద్దకు వెళ్ళాడు. goes to Jesus. యేసయ్య వద్దకు వెళ్ళి, So the devil wasn't satisfied. ఆ మొదటిసారి యేసు ప్రభు అపవాది మాట వినలేదు, అపవాదికి తృప్తి అనిపించలేదు. Because he recognized Jesus knew the word of God. యేసుక్రీస్తు ప్రభుకు దేవుని వాక్యంలో ఏం వ్రాయబడిందో, లేఖనాలలో ఏమి వ్రాయబడిందో అది ఆయన చెప్పాడు కాబట్టి. And he responded with the word of God. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని ఉపయోగించి అపవాదికి ఎదురుగా నిలబడ్డారు. Now remember, this is Jesus the man. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఉన్నప్పుడు జరిగిన కార్యం. 100% man. పరిపూర్ణమైన మానవుడిగా ఆయన So ఉన్నప్పుడు Jesus establishes a standard యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని మాదిరి మన కొరకు విడిచి వెళ్ళాడు, for you and I to follow. నీవు నేను ఆయన అనుసరించడానికి. Because he did not tap into his godliness. ఎందుకంటే ఆయన దైవత్వంలో పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నప్పుడు జరిగిన కార్యము కాదండి ఇది. Remember our big theological word. ఇందాక మనం విన్న హైపోస్టాటిక్ యూనియన్ అనే మాట గుర్తుంది కదా మీకు? Amen. And so round 2, రెండవసారి Jesus, the devil took him up. He took him up to a high place అపవాది ఒక ఉన్నతమైన ఎత్తైన ప్రదేశానికి యేసయ్యను తీసుకొని వెళ్ళి and showed him all the kingdoms of the world. ప్రపంచ భూలోక రాజ్యములన్నిటినీ ఆయనకు చూపించి, He said, I will give the authority to give this to you is in my hand. ఈ రాజ్యముల మీద అధికారాన్ని అంతా నీకు ఇస్తాను, ఆ అధికారం నా చేతిలో ఉంది. Now we are going deep, okay? ఈ రోజు మనం లోతుకు వెళ్తున్నాం, ఓకే అండి? The devil had the authority to give Jesus that property, the world.
ప్రపంచంలో ఉన్న ఆ రాజ్యముల అధికారము యేసయ్యకి ఇవ్వాలనే ఒక శోధన గుండా అపవాది మరి యేసు ప్రభు వద్దకు వచ్చాడు. Because Adam lost control of the world to the devil. ఆదాము పాపం చేయడం ద్వారా దేవుడు మనిషికి ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. You see, if that was not true, Jesus would have responded by saying, అపవాది చెప్పిన మాటే గనక నిజం కాకపోయింటే యేసయ్య అపవాది చెప్పిన ఈ మాటకి ఇలా స్పందించేవారు. the earth is the Lord and the fullness thereof. ఈ భూమియు దాని సంపూర్ణతయు దేవునిదే అని యేసయ్య చెప్పుండేవారు అపవాదికి. But Jesus recognized Satan's authority over the earth. కానీ భూమి మీద అపవాదికి ఉన్న అధికారాన్ని యేసయ్య గుర్తించారు. And the devil came to tempt him ఇప్పుడు అపవాది యేసయ్య వద్దకు వచ్చి శోధిస్తున్నాడు. with authority, నీకు అధికారం ఇస్తానని శోధిస్తున్నాడు. with power. నీకు ఆ అధికారము శక్తి ఇస్తానని. How much of us are addicted to Facebook, మనలో ఎంతమంది ఫేస్బుక్ మరి అడిక్ట్ అయిపోయినాం? TikTok, టిక్ టాక్, Instagram, ఇన్స్టాగ్రామ్, Reels? That's another one, right? సేమ్ వర్డ్. Yeah. Because we want to be famous. మనలో కొన్నిసార్లు ఈ సోషల్ మీడియాలో గొప్పవారం అవ్వాలి, ఎంతో మందికి పరిచయం అవ్వాలని ఈ సోషల్ మీడియాలో కొన్ని యాప్స్కు మనం అడిక్ట్ అయిపోతూ ఉంటాం. We want to be important. మనం అందరి దృష్టిలో చాలా విలువ పొందాలని కోరుకుంటాం. Which one of us in here does not want to be important? ఇక్కడ ఉన్న మనలో ఎవరము నాకు ఎలాంటి విలువ వద్దండి అనుకునేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? Let me see by a show of hands and I will show you a liar. చేతులు ఎత్తి చూపించండి, మీకు అబద్ధికులు నేను చూపిస్తాను. We all want to be significant. మనందరికి కూడా విలువైన వ్యక్తులుగా పిలువబడాలని ఆశ ఉంటది. We all want to have power. మనందరికి కూడా అధికారం ఉంటే బాగుండని We all అనిపిస్తుంది. want to have influence. మనందరం కూడా ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉండాలని ఆశపడతాం. And Satan recognized that Jesus, the human, అపవాది తెలుసుకున్నాడు, గ్రహించాడు ఏమనంటే యేసుప్రభు మానవ రూపంలో ఉన్నారు కాబట్టి he would want that same thing. ఆయనకు కూడా అధికారం కావాలనే ఆశ ఉంటుందని. He would want, power over people. ఆయన కూడా ప్రజల మీద అధికారం చేయాలనే ఆశ ఆయనలో ఉంటుందని. How many of you in here are supervisors on your jobs? Or మీలో managers? ఎంతమంది ఉద్యోగాలలో మరి ఇతరులకు పైనున్న పై అధికారులుగా, బాస్గా, సూపర్వైజర్గా Boss, పనిచేస్తున్నారు, supervisor, manager. Show me. Show by- మేనేజర్లుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. How many of you own your own business? మీకు సొంత వ్యాపారాలు ఉన్న వారు ఎవరైనా ఉంటే ఒకసారి చేయెత్తండి. Amen. We have power over people. మనకి ప్రజలపై అధికారం చేసే స్థాయిలో దేవుడు పెట్టాడు మనల్ని. How many of us have children? మనలో Raise your ఎంతమందికి hands. పిల్లలు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. Amen. We have power over them. మనకు కూడా పిల్లలపై అధికారం చేసే ఆ కృప, స్థాయి దేవుడిచ్చాడు. You could say to your child, go, and he goes. You could say to your child, go, and he will go. మీ పిల్లలకు గనక వెళ్ళు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. You can say to one, wash the dishes, and they will wash the dishes. ఒకవేళ మీ పిల్లలకు వెళ్ళి గిన్నెలు కడగండి అంటే వాళ్ళు వెళ్ళి కడిగేస్తారు. That is power. అది అధికారం అంటే. That is authority. అది అధికారం అంటే. We all want it. మనందరికి కావాలి అధికారం. We all want to feel important. మనందరికి కూడా నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని అనే ఆలోచన, అది ఆశ ఉంటుంది మనకి. So something happened just now, a little while ago, that really made me uncomfortable for a brief moment. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది, కొంచెం ఇబ్బందికరంగా నాకు అనిపించింది. We were in the back in Pastor Wesley's office, వెస్లీ గారి ఆఫీస్లోకి వెనక రూమ్లోకి మేము వెళ్ళాము. and I was putting on my shoes. నేను నా షూస్ వేసుకుంటున్నాను. And Brother Samson శాంసన్ గారు వచ్చారు. came and started tying the laces of my shoes. శాంసన్ గారు వచ్చి నా షూస్కి లేస్ కడుతున్నారు. And I looked at that, నేను శాంసన్ గారిని చూశాను. and for a moment I was uncomfortable. ఒక్క నిమిషం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. Because here is a grown man ఎందుకంటే ఈ మంచి బలమైన ఎత్తుగా ఉన్న బ్రదర్ ఉన్నారు, walking in humility ఇంత దీనత్వంతో నా దగ్గరకు వచ్చి to tie my shoelaces. నా షూ లేస్ కడుతుంటే నేను You see, that's a man who understands his place in God. ఆయనకు దేవునిలో ఎంత విలువ ఉందో ఆయనకు తెలుసు కాబట్టి అంత తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. His authority, ఆయనకు అధికారం ఉంది, his importance, ఆయనకు విలువ ఉంది, his significance in this world ఈ ప్రపంచంలో ఆయన ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. does not come from his status. అది ఆయనకున్న ఈ స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంది. It comes from Jesus.
ఈ లోక సంబంధమైన విషయాలపైన అది ఆధారపడి లేదు, కానీ దేవుని బట్టి ఆయన ఒక చక్కని స్థాయిని కలిగి ఉన్నాడు. My brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరీలారా, it takes maturity to do that. మీ జీవితంలో తగ్గించుకోవాలంటే చాలా పరిపక్వత ఉండాలి. How many of you in here would have done the same thing? ఒకవేళ మీలో ఎంతమంది ఆయనలాగా అలా చేయగలిగి ఉంటారు? Don't answer. మీరు జవాబు చెప్పక్కర్లేదు. See, when we walk in humility, దీనత్వంలో మనము జీవితంలో సాగిపోయినప్పుడు we give up the desire to be important, నేను ఉన్నతంగా గొప్పగా కనబడాలన్న ఆశ ప్రక్కన పడేస్తాం. to serve. ఇతరులకు సేవ చేయాలనే మనసు We వస్తుంది. give up the desire to be an influencer నేను ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలనే ఆశ కాకుండా for the influence of the Holy Spirit in our lives. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారానికి అప్పగించుకొని పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలో ఉండాలని కోరుకుంటాం. Jesus realized యేసుక్రీస్తు ప్రభు గ్రహించారు that the devil was asking him to worship him. అపవాది ఆయనను ఆరాధించమని కోరుకుంటున్నాడని. And he recognized యేసు ప్రభు గ్రహించారు that worship belonged to God. ఆరాధన కేవలం దేవునికి మాత్రమే చెందినది. When you decide that your life is important or more important than anyone else, నీ జీవితము ఇతరులందరి జీవితం కంటే అత్యంత ప్రాముఖ్యమైనది అని నీవు అనుకున్నప్పుడు you do the exact same thing that the devil wants. అపవాది ఏం కోరుకుంటున్నాడో నీవు కూడా అలాగే చేస్తుంటావు. The devil doesn't want you to worship him, you know. అపవాదికి దేవుని ఆరాధించడం ఇష్టం లేదు. The devil wants you to worship you. అపవాది నిన్ను నీవే ఆరాధించుకొని చెప్తాడు. When you feel you're better than the rest of us, ఇక్కడ ఉన్న మిగతా అందరికంటే నేను చాలా యోగ్యమైన వ్యక్తిని నీకు when you అనిపించినప్పుడు, feel you are more important than the rest of us, మిగతా వారందరికంటే నేను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిని అని నీకు అనిపించినప్పుడు you have just become your own God. నీవే దేవుడు అయిపోతావు. My sisters, how long do you spend in the mirror before you come outside? సహోదరులారా, ఇంట్లో నుండి బయటకు రావడానికి ముందు ఎంతసేపు మీరు అద్దం ముందు సమయం గడుపుతారు? How beautiful and radiant you need to look before you leave the house? మీ ఇంటిలో నుండి బయటకు రావడానికి ముందు ఎంత అందంగా కనబడితే మీరు బయటకు వస్తారు? Or does your beauty and radiance come from your submission to God? దేవునికి మీరు అప్పగించుకున్న, దేవుని సన్నిధిలో తగ్గించుకున్న దాన్ని బట్టి మీ అందము ఆధారపడి ఉందా? I know this is some tough things I'm saying, నేను కొన్ని కష్టమైన విషయాలు మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. but our conference is about becoming mature. కానీ ఈ కాన్ఫరెన్స్ను దేవుడు ఎందుకు ఉద్దేశించాడంటే మనం ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి, పరిపక్వతలోకి వెళ్ళాలని. And I am not going to give you milk. నేను మీకు పాలు ఇవ్వాలని ఇష్టపడట్లేదు, I'm going to give you meat. మీకు మంచి మాంసం పెట్టాలని And ఆశపడుతున్నాను. you have to wrestle with the meat ఎందుకంటే మీరు మాంసం తిని శక్తివంతులుగా బలవంతులుగా అవ్వాలని. because we need strong Christians to take the world for Jesus. దేవుని కొరకు ఈ ప్రపంచాన్ని సంపాదించడానికి బలమైన క్రైస్తవులు కావాలి. So the second temptation was about worship. రెండవ శోధన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళింది ఆరాధనను గురించి. Natural, normal అత్యంత సామాన్యమైన జీవితంలో అనుదినము జరిగే కార్యాలు, things that we want. మనం కోరుకునే విషయాలు. Can we all stand up for 1 minute, please? మీ అందరూ ఒకసారి నిలబడతారా? Everyone stand quickly. ఒక్క నిమిషం అందరు నిలబడండి. Shake your hands out. ఒకసారి చేతులు కదిలించండి. Shake your legs out. కాళ్ళు ఒకసారి కదిలించండి. Shake the person next to you. ప్రక్కన ఉన్న వారిని ఒకసారి Stretch తొయ్యండి a little అలాగా. bit. Amen. ఆమేన్. I'm doing this because I teach a lot. నేను ఎక్కువగా బోధిస్తూ ఉంటాను. And especially in the afternoons, people fall asleep. మధ్యాహ్నాలు చాలా మంది నిద్రపోతూ ఉంటారు క్లాసుల్లో. And to be honest with you, when you're falling asleep, మీకు నిద్ర వస్తూ ఉంటే the devil is spraying on you sleepy dust. అపవాది మీ మీదకి వచ్చి నిద్రపోవడానికి మరి ఒక స్ప్రే చేస్తూ ఉంటాడు మీ మీద. Because he wants to steal the word of God that you're listening to. ఎందుకంటే మీరు వింటున్న వాక్యం మీరు వినడం అపవాదికి ఇష్టం లేదు. Amen. So I want you to say before me, devil, you are a liar. Amen. Let's sit down. Let's sit కూర్చోండి, down. దయచేసి కూర్చునండి. So now the third temptation. మూడవ శోధన. Again, తిరిగి natural, normal, everyday things. సహజమైన, సామాన్యమైన, అనుదినము మనం చేసే చర్యలే. To me,
this last temptation నేను అనుకుంటాను ఈ ఆఖరి శోధన seems insignificant, but is the most important. చాలా స్వల్పమైనదిగా అల్పమైనదిగా అనిపిస్తుంది కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. So the devil came to him, అపవాది యేసయ్య దగ్గరకు వచ్చి took him up to Jerusalem, యెరూషలేమునకు ఆయనను కొనిపోయి, and here is a tricky thing the devil does now. అపవాది ఇక్కడ ఒక మరి ప్రత్యేకమైన కార్యం చేస్తున్నాడు. Now remember, Jesus was quoting the scriptures to him all the time. యేసుక్రీస్తు ప్రభు అపవాదికి మరి వాక్యములో లేఖనములో వ్రాయబడిన మాటలు చెప్తూ ఉన్నారు. The devil becomes very sophisticated, ఇప్పుడు అపవాది ఇంకొంచెం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు. and he takes the word. ఇప్పుడు అపవాది వాక్యాన్ని తీసుకొని, But the word was Jesus' secret weapon, right? యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్యమైన ఆయుధము వాక్యమే. యేసయ్య వాక్యాన్ని వాడాడు అప్పటి వరకు. The devil takes the same word ఇప్పుడు అదే ఆయుధాన్ని, దేవుని వాక్యాన్ని అపవాది తీసుకొని, and he says, if you are the son of God, నీవు దేవుని కుమారుడవైతే throw yourself down from here. ఇక్కడ నుండి నువ్వు క్రిందకి దుముకుము. Now here's the devil quoting the scriptures. అపవాది ఇక్కడ తిరిగి వాక్యాన్ని తిరిగి మాట్లాడుతున్నాడు. For it is written, ఇక్కడ వ్రాయబడిన మాట, he will command his angels concerning you to guard you lest you fall. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. They will lift you up by their hands, వారు మిమ్మల్ని చేతులతో ఎత్తి పట్టుకుంటారు, so that you will not strike your feet. మీ పాదములకు రాయి తగలకుండా. Now let me explain to you what happened for these 40 days and 40 nights. 40 పగళ్ళు 40 రాత్రులు ఏం జరిగిందో ఒకసారి మీకు చెప్పనివ్వండి. Jesus యేసు ప్రభువు went into the Jordan, ఆయన యోర్దాను ప్రాంతానికి got వెళ్ళారు. baptized, ఆయన యోర్దాన్లో బాప్తిసం తీసుకున్నారు. got the fullness of the Holy Spirit coming in on him. పరిశుద్ధాత్మునితో నింపబడ్డారు. Then the Holy Spirit ఇప్పుడు పరిశుద్ధాత్ముడు leads him ఆయనను శోధన గుండా నడిపించారు. into trial and temptation. శోధన గుండా ఆయన నడిపించారు. Not only that, అంత మాత్రమే కాదు, here is the important piece. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం ఒకటి ఉంది. He was alone. యేసయ్య ఒంటరిగా ఉన్నారు అక్కడ. There were no angels with Jesus. యేసయ్యతో ఆ సమయంలో ఎటువంటి దేవదూతలు లేరు. There were no disciples with Jesus. యేసయ్యతో శిష్యులు ఎవరు లేరు ఆ సమయంలో. I love to fast, నాకు ఉపవాసం ఉండడం అంటే చాలా ఇష్టం. but when I fast alone, కానీ నేను ఒంటరిగా ఉండి ఉపవాసం చేసినప్పుడు after 2 days, 2 రోజులు అయ్యాక the worms start complaining. నా కడుపులో They start striking. నా కడుపులో ఉన్న Strike. కడుపులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. They start walking with placards in my stomach. నా కడుపులో ఉండే పురుగులన్నీ కూడా మరి They're saying, కొన్ని రకాలైన బోట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటాయి పొట్టలో. Feed me, feed me, feed me, feed me, feed me. భోజనం కావాలి, భోజనం కావాలి, భోజనం కావాలని కొన్ని కార్డులు పట్టుకొని నా కడుపులో తిరుగుతూ ఉంటాయి. I hear sounds in my stomach that I've never heard before. నేను అంతకుముందు ఎన్నడూ వినని కొన్ని ప్రత్యేకమైన శబ్దాలు నా కడుపులో ఉండి వస్తూ ఉంటాయి. And this is only 2 days. 2 రోజులేనండి. And many times చాలాసార్లు I fall. నేను పడిపోతాను. Is there anyone in here like that? నా అలాగే ఎవరైనా ఉన్నారండి? ఉపవాసం మొదలుపెట్టి ఆపేసి తినేసిన You వాళ్ళు. start to fast and after 1 day, 2 days, you go, Lord, please forgive me. ఉపవాసం మొదలుపెట్టి 1 రోజు 2 రోజులు చేశాక దేవా నన్ను క్షమించని మళ్ళీ భోజనం మొదలుపెట్టిన వాళ్ళు. I smell biryani. మంచి అద్భుతమైన ఆహారం. Nobody is even cooking biryani, but you're smelling it. ఎవరు బిర్యానీ వండరు కానీ నాకు బిర్యానీ వాసన వస్తూ ఉంటుంది. Chole bhatura. Amen? You're smelling food that don't exist and you fall. అసలు మీకు కనబడని అక్కడ దరిదాపుల్లో కూడా లేని ఆహారం మీ ముక్కుకి వాసన వస్తూ ఉంటుంది, శోధనలో పడిపోతారు. So I have found a secret in fasting. ఉపవాస విషయంలో నేను ఒక రహస్యాన్ని కనుగొన్నాను. It is my wife. అది నా భార్య. You see, my wife is 10 times stronger than me. నా భార్య నాకంటే 10 అంతలు బలమైన స్త్రీ. And if I say to her, honey, from Monday to Wednesday I am fasting. నేను నా భార్యతో సోమవారం నుండి బుధవారం వరకు నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్తే, Usually she says, good, I'm fasting with you. ఆమంటది మంచిదండి నేను కూడా మీతో ఉపవాసం ఉంటాను అంటది. Then the most depressing thing in my life happens. అప్పుడు నా జీవితంలో అత్యంత దీనాతి దీనమైన పరిస్థితి వచ్చేస్తుంది. After a couple hours I go to the fridge to see what's there. కొన్ని గంటలు అయ్యాక నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాను, ఫ్రిడ్జ్లో ఏముందా అని చూడడానికి. Because I know yesterday we bought Chinese.
ఎందుకంటే నాకు తెలుసు ఆ ముందు రోజే చైనీస్ భోజనం మేము ఏదో కొనుక్కొని వచ్చి ఉంటాం. and there's a little bit left over. కొంచెం మిగిలిపోయి ఉంటుంది ఫ్రిడ్జ్లో. It's late night. రాత్రి అర్ధరాత్రి సమయం. She is sleeping. నా భార్య నిద్రపోతా ఉంటది. The worms are placarding. నా కడుపులో Strike. నా కడుపులో పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి. And so I go to the fridge and with great anticipation I open it. గొప్ప ఆశతో నేను ఫ్రిడ్జ్ తెరుస్తాను. Chinese food come to me. చైనీస్ ఫుడ్ నా దగ్గరకు వచ్చాయి. And there is no Chinese food. కానీ ఫ్రిడ్జ్లో చైనీస్ ఫుడ్ ఉండదు. You know what she has done? నా భార్య ఏం చేసిందో తెలుసా? She has taken all the food from the fridge and thrown it away. ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ అంతా తీసి మా ఆవిడ అప్పుడే పడేసిందండి చెత్త I was కుప్పలో. like, how dare you do that? నేను అంటాను, ఎంత ధైర్యం అలాంటి పని చేసావు? I don't even have the opportunity to sin. నేను పాపం చేయడానికి కూడా నాకు అవకాశం లేకుండా చేసావమ్మా నువ్వు. And so she becomes a strength to me. నా భార్య నాకు ఆ విధంగా ఒక బలంగా ఉందండి. She holds me accountable. నా జీవితంలో నేను ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వాటిలో నేను కట్టుబడి ఉండడానికి నాకు The సహాయం Bible చేస్తుంది. says, బైబిల్ సెలవిస్తుంది, one shall chase 1,000. ఒక్కరు 1000 మందిని తరిమితే How much does two chase? 2000. బట్ That doesn't make sense, does it? Because God does not deal in addition. బైబిల్ గ్రంథంలో ఒక్కరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారని ఉంది. ఒక్కరు 10,000 మంది, ఇద్దరైతే 2000 ఉండాలి. కానీ దేవుడు కూడికలతో ఆయన ముందుకు వెళ్ళేవాడు కాదు, కూడికలు వాడేవాడు కాదు. God deals in multiplication. గుణింతాలు దేవుడు ఉపయోగిస్తాడు. As a husband and wife, when you begin to fast together, భార్య భర్తలుగా మీరిద్దరు కలిసి ఉపవాసం ఉన్నప్పుడు things in your life that has been struggling, you've been struggling with for a long time. మీ జీవితంలో అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యాలు, You want to buy a piece of property to build a house. ఒకవేళ ఇల్లు కట్టడానికి ఒక స్థలం మీరు కొనుక్కోవాలని ఆశపడుతున్నారు. Fast together. ఉపవాసం, ఇద్దరు కలిసి ఉపవాసం ఉండండి. Someone is sick that you're praying for. ఎవరైనా బలహీనులుగా అనారోగ్యంతో ఉన్నారు, వారి కొరకు మీరు ప్రార్థన Fast చేస్తున్నారు. together. ఉపవాసం ఉండి ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. You want a job. మీకు ఒక ఉద్యోగం Fast కావాలి, together. ఇద్దరు కలిసి ఉపవాసం ఉండండి. Because the power is in that multiplication. దేవుడు మరి గుణింతాల రూపంలో మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఉపవాసం ఉన్నప్పుడు. Let's go back to Jesus. యేసు ప్రభు యొక్క ఆ సంఘటనకు మనం వెళ్దాం తిరిగి. Who did he have with him? ఆయనతో ఎవరున్నారు? Let me hear one of our brilliant students from high school. Put your hand up if you are in high school. హై స్కూల్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? College. కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో ఒకసారి One చేయొద్దండి. person from college. కాలేజ్ చదువుతున్న వారు చేయొద్దండి. Who did Jesus have? యేసయ్యతో అప్పుడు ఎవరున్నారు? డెవిల్, షీ ఈస్ సేయింగ్ డెవిల్, అపవాది. He had the devil. All right, that's a good answer, but not the one we are looking for. What support did Jesus have? యేసయ్యకు ఉన్న సపోర్ట్ That's a better ఎవరు way to ఆ ask it. సమయంలో? Did he? Did he? Show me in the Bible. He was led by the Spirit, right? The Holy Spirit actually took him to the temptation. So the Holy Spirit was not on his side. Jesus, the human, had nobody. యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో ఒంటరిగా ఉన్నారు. He had no support. ఆయనను బలపరచడానికి ఎవ్వరూ లేరు ఆయన ప్రక్కన. Because it was the Holy Spirit that took him there in the first place. కానీ పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్ళి ఆయనను ఆ శోధన గుండా ఆయన నడిపించారు. It was the Holy Spirit that threw him into the fire. పరిశుద్ధాత్ముడు తీసుకువెళ్ళి ఒక అగ్నిలో పడవేసినట్లు ఉంది ఆ పరిస్థితి. So he had no support from the Holy Spirit. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒంటరిగానే ఉన్నారు. And the Father in heaven is sitting down and saying, పరలోకంలో ఉన్న తండ్రి చూస్తున్నారు. You are on your own, my son. నా కుమారుడా, నీవు ఒక్కడివే ఉన్నావు. The angels in heaven were sitting down saying, Jesus, go for it, go for it. పరలోకంలో ఉన్న దేవదూతలు అన్నారు, యేసయ్యా నువ్వు జయించాలి, జయించాలా. But they were in heaven. కానీ వారు ఆకాశంలో పరలోకంలో ఉన్నారు. I want to suggest to you మీకు నేను ఒక మాట చెప్పనివ్వండి. that Jesus యేసయ్య had nobody. ఎవ్వరు ఆయన ప్రక్కన లేకుండా ఒంటరిగా ఉన్నారు. So when the devil comes to him అపవాది యేసయ్య వద్దకు వచ్చినప్పుడు and says to him, throw yourself down. ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, ఈ ఉన్నతమైన స్థలము నుండి క్రిందకి దూకు. If God really loves you, ఒకవేళ దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తే he has promised in his word ఆయన వాక్యంలో వాగ్దానం చేశాడు కదా, to hold you up.
నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటానని. I guarantee you, నేను ఖచ్చితంగా చెప్తాను, if Dania runs into the church right now ధన్య ఒకవేళ పరిగెత్తుకుంటూ మందిరంలోకి వచ్చి and she hits her feet on that speaker ఆ స్పీకర్ దగ్గర తన కాలు తగిలి like Superman, ఒక సూపర్ మ్యాన్ లాగా Pastor Wesley will jump and grab her జాన్ వెస్లీ గారు వెళ్ళి పట్టేసుకుంటారు పాపని కింద పడకుండా. because of one thing. ఎందుకంటే ఒకే ఒక్క కారణం. You know what that one thing is? ఆ ఒక్క కారణం ఏంటి తెలుసా? That's the word we are looking for. Because of LOVE. ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి పట్టుకుంటాడు కుమార్తె పడిపోకుండా. The devil knew that God loved Jesus. అపవాదికి తెలుసు దేవుడు యేసయ్యని ఎంత ప్రేమిస్తున్నాడో. He knew the word of God says that God will protect Jesus. ఆయనకు తెలుసు వాక్యంలో వ్రాయబడి ఉంది పాదాలకు రాయి తగలకుండా దేవుడు తన దూతల్ని పంపించి ఎత్తి పట్టుకుంటారని. And so he brought to this lonely 30-year-old man. యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాల వయసున్న ఒక యవనస్తుడిగా ఉన్నాడు. ఆయన వద్దకు అపవాది వచ్చి, who hasn't seen a soul for 40 days. 40 దినాలు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉన్న స్థితిలో, nobody to talk to for 40 days. ఆయనతో మాట్లాడడానికి 40 దినాలు ఎవరు లేరు. had no one to confide in. ఆయన జీవితంలో ఆయనను బలపరచడానికి ఎవరు లేరు. How do you feel when your children come and hug you? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ బిడ్డలు మిమ్మల్ని హత్తుకుంటే ఎలా మీకు అనిపిస్తుంది? There is a heavenly magic in a hug. ఎవరైనా మనం హత్తుకున్నప్పుడు ప్రేమించిన వారిని చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. Because love is imparted. ఎందుకంటే ప్రేమ ఒకరి నుంచి ఒకరికి అది వ్యక్తపరచబడుతుంది కాబట్టి. The human Jesus యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఉన్నారు. did not have any of that for 40 days. 40 దినాలు ఆయనతో మాట్లాడే మనిషి ఎవ్వరూ లేరండి. And I suggest to you today ఈ రోజు నేను మీకు చెప్తున్నాను that this in fact is the greatest of the 3 temptations. ఈ 3 శోధనలో గొప్ప శోధన ఆఖరు శోధన. You see, I could survive without eating. తినకుండా నేను బ్రతకగలను. I could survive without importance and power. అధికారము ఉన్నతమైన స్థితి లేకుండా బ్రతకగలడు మనిషి. But God made me to love. కానీ దేవుడు మనలో ప్రేమను పెట్టాడు, ప్రేమ పొందుకోవడానికి, ప్రేమ ఇవ్వడానికి. God made you to love. మనం కూడా ఇతరులను ప్రేమించే విధానంలో దేవుడు మనల్ని సృష్టించాడు. We will do anything for love. ప్రేమ కోసం మనం ఏమైనా చేస్తాం. Amen. And that is why Satan saved that challenge for last. ఆ కారణము చేత అపవాది ఆ శోధనను ఆఖరు శోధనగా, ఆఖరు పరీక్షగా పెట్టుకున్నాడు. Because in succumbing to the temptation, ఎందుకంటే ఆ శోధనలో పడిపోవడం ద్వారా he would have said, I believe the devil more than I believe God. ఆ శోధన ద్వారా ఒకవేళ యేసు ప్రభు అపవాదికి లోబడతాడేమో అని ఆ పరీక్ష పెట్టాడు. He would have given over his independence to Satan. యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ అపవాది యొక్క శోధనకు లొంగిపోయింటే తన యొక్క స్వేచ్ఛను అపవాదికి మరి అప్పగించిన వాడు He would అయ్యుండేవాడు. have given his allegiance over to Satan. యేసయ్య తన అధికారాన్ని అపవాదికి ఇచ్చివేసి ఉండేవాడు. But he responded కానీ యేసయ్య ఎలా ప్రతిస్పందించాడంటే and didn't fall. He did not fall. యేసు ప్రభు ఆ శోధనలో పడలేదు. And so after that, ఆ కార్యం జరిగిన తరువాత the devil left him. అపవాది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. The Bible says the devil left him for a season. దేవుని వాక్యం సెలవిస్తుంది అపవాది కొంతకాలం ఆయనను విడిచి వెళ్ళిపోయాడు అని. And it's only then ఆ తరువాత that the angels came. దేవదూతలు వచ్చి, It's only then ఆ సంఘటనలు జరిగిన తరువాత he felt love దేవదూతలు వచ్చి ఆయన్ని బలపరచరనే and మాటలు మనం చదువుతాం. assurance. It's only then అది జరిగిన తరువాత he had gone through the 3 trials. 3 శోధనల గుండా యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేసిన తరువాత. Again you will say, well, that was Jesus. మీరు బహుశా అనొచ్చు అది యేసయ్య అండి, ఆయన దేవుడండి. But remember, కానీ జ్ఞాపకం ఉంచుకోండి, the hypostatic union. హైపోస్టాటిక్ యూనియన్ అనే పదం, It was the man who went through those temptations. మానవ రూపంలో ఉన్న యేసయ్య ఆ శోధనల గుండా ఆయన ప్రయాణం చేశారు. Normally when we talk about temptation, we talk about 1 John chapter 2. శోధనల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చదువుతాం. All that is in the world. ఈ లోకములో ఉన్నదంతయు What are they? ఏమున్నాయి? Huh? లస్ట్ ఆఫ్ ది ఐ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. Let's say them one by one.
లస్ట్ ఆఫ్ ది ఐ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. Let's say it in Telugu now. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. Amen? So now we didn't look at that scripture because we normally quote that for us. ఈ లేఖన భాగాన్ని చాలాసార్లు మనం చెప్తూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. But I want to suggest to you కానీ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే that those three things that we find in 1 John మొదటి యోహాను పత్రికలో మనం చూసే ఆ 3 అంశాలు are similar to what Jesus went through. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన ఈ 3 శోధనలకు చాలా దగ్గర సంబంధం ఉంది. God tested him the same way. దేవుడు అదే విధంగా 3 అంశాలలో ఆయన పరీక్షించబడ్డారు యేసయ్య. So when we started, మనం ప్రారంభించినప్పుడు I said we are going to look at 3 concepts. మనం 3 అంశాలు ధ్యానం చేస్తున్నామని చెప్పాను. The first one was మొదటి అంశము which one is full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనే మాట. Amen. The second one is రెండో అంశము దేవుని ఆత్మ చేత అరణ్యములో I నడిపించబడ్డారు. suspect, let me say something here. I suspect Nak- that almost all of you know enough English. నేను అనుకుంటున్నాను మీలో చాలా మందికి ఇంగ్లీష్ బాగా వచ్చని. Amen. If you don't know English, say amen. ఇంగ్లీష్ రాపోతే ఆమెనని చెప్పండి. I hear about 4 people. నలుగురే చెప్తున్నారు ఆమెనని. Then how were you able to say amen if you didn't understand English? మీకు ఇంగ్లీష్ అర్థం అవ్వకపోతే ఆమెనని ఎలా చెప్పారండి? I'm just teasing you. The last one of these concepts ఈ 3 అంశాలలో ఆఖరి అంశం దగ్గరకు వస్తున్నాను. we find in verse 14. 14వ వచనం. And Jesus returned to Galilee అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. in the power of the Spirit. ఆత్మ బలముతో. You see, here is a transition. ఇక్కడ ఒక మార్పు జరిగింది. When you receive Jesus into your heart, యేసుక్రీస్తు ప్రభును మీ హృదయంలోకి అంగీకరించినప్పుడు the Holy Spirit comes. పరిశుద్ధాత్ముడు వస్తారు. He comes and fills you. ఆయన వచ్చి మనలో నివసిస్తారు, మనల్ని సంపూర్ణంగా ఆయన. Say with me, I am filled with the Spirit. ఈ మాటలు నా తర్వాత చెప్పండి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అని చెప్పండి. Say with me, ఈ మాటలు నా తర్వాత చెప్పండి, I am being led by the Spirit. నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. This is where the problem comes in. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉంది. You see, in order to get to step 3, 3వ అంశంలోకి వెళ్ళడానికి you have to listen to the voice of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క స్వరం జాగ్రత్తగా వినాలి. You have to submit your life. దేవునికి ఈ జీవితాన్ని అప్పగించుకోవాలి. You have to submit your desires. నీ యొక్క ఆశలు దేవునికి అప్పగించుకోవాలి. You have to submit all your selfish, self-centered ambition. స్వార్థపూరితమైన ఆలోచనలు, ఉద్దేశాలన్నీ దేవునికి Now, I అప్పగించుకోవాలి. don't say they were bad ambition, అవి తప్పుడు ఆలోచనలు, అభిప్రాయాలని నేను అనట్లేదు. but they are your ambition. కానీ అవి నీవు కలిగిన అభిప్రాయాలు, నీ స్వంత ఆలోచనలు. And God wants you to give it to Him నీ స్వంత ఆలోచనలన్నీ నువ్వు దేవుని చేతిలో పెట్టాలని దేవుడు so కోరుకుంటున్నాడు. that He can take your ambition away from you కనుక నీ జీవితంలో నీవు కలిగిన ఉద్దేశాలను దేవుడు దూరం చేసి and give you His vision. ఆయన దర్శనాన్ని నీకు ఇవ్వాలి అని దేవుడు What కోరుకుంటున్నాడు. do you prefer? నీవేది ఇష్టపడుతున్నావు, ఏది కోరుకుంటున్నావు? Having your own ambitions met, నీ సొంత ఆలోచనలు, ఉద్దేశాలు నెరవేర్చబడాలనా, or do you prefer to walk in the vision for your life లేదంటే దేవుడు నీ పట్ల కలిగిన దర్శనాన్ని పొందుకొని అందులో that సాగిపోవాలనా? God has for you? దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం. You see, when Jesus began walking in the power of the Spirit, యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బలముతో ఆయన గలిలయకు తిరిగి వెళ్ళారు. it is at this point ఈ సమయంలో that His ministry began. ఆయన పరిచర్య ప్రారంభించబడింది. It is at this point ఈ సమయంలో we began to see the manifestation of the power of God. దేవుని శక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఎంత It is స్పష్టంగా మనం only చూడగలం. at this point ఈ సందర్భంలోనే that the sick began to be made well. అనేక మంది వ్యాధిగ్రస్తులు యేసయ్య వద్దకు వచ్చినప్పుడు వారందరూ It is స్వస్థత only at పొందారు. this point that the blind began to see. ఈ సందర్భంలోనే మనుషులందరూ చూసే విధంగా అద్భుత కార్యాలు It జరిగాయి. is only at this point we see the manifestation of miracles. అద్భుత కార్యాలన్నీ కూడా, అద్భుతాల పరిచర్య ఇక్కడ నుండే I am ప్రారంభించబడింది. telling you,
నేను మీతో చెప్తున్నాను, unless you go through the trials, శ్రమల గుండా శోధనల గుండా you వెళ్లకుండా will never walk in the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఈ You will జీవితంలో never walk సాగిపోలేము. in the power of the Holy Spirit. దేవుని యొక్క శక్తితో మనం సాగిపోలేము. While we live in sin, మనం పాపంలో జీవించినంత while కాలము we follow our own ambition, మన స్వంత ఉద్దేశాలు నెరవేరుస్తూ సాగిపోయినప్పుడు God cannot use us. దేవుడు మనల్ని వాడుకోలేడు. God wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశిస్తున్నారు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He's waiting for the point in your life when you can come to the altar and say, Lord, I give up. బలిపీఠం వద్దకు నీవు వచ్చి నీ జీవితంలో దేవా ఇక నా ఉద్దేశాలన్నీ మానుకుంటున్నాను అని సంపూర్ణంగా సమర్పించుకునే సమయం No కొరకు longer చూస్తున్నాడు. my will, నా ఇష్టం కాదయ్యా, no longer my desire, నా ఆశలు కాదయ్యా, no longer my ambition, నా ఉద్దేశాలు కాదయ్యా, no longer my thoughts and ideas. నా ఆలోచనలు నా తలంపులు కాదయ్యా, Yours, O Lord. నీవే, నీ ఉద్దేశాలే Yours. నీవే. I don't want to simply be filled with the Spirit. కేవలం నీ ఆత్మతో నేను నింపబడాలనే కాదు నేను I కోరుకుంటుంది. don't simply want to be led by the Spirit. కేవలం నీ ఆత్మ ద్వారా నడిపించబడాలని మాత్రమే Like కాదు నేను Jesus. కోరుకుంటుంది. యేసయ్య వలె I want to walk in the power of the Spirit. నేను పరిశుద్ధాత్మని యొక్క బలముతో నేను సాగాలని It కోరుతున్నాను. is here ఇక్కడే we change the world. ఈ ఆత్మ బలముతో నింపబడినప్పుడే మనం ప్రపంచాన్ని It is మార్చగలం. here we see the manifestation of the power of God in our lives. దేవుని శక్తి మన జీవితంలో ప్రత్యక్షపరచబడడం అప్పుడే మనం చూడగలం. How many of us here would love to see people heal when we pray for them? మనము వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థపరచబడడం చూడాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు ఇక్కడ? Do you? Do you really want to see people heal? మీరు నిజంగా ప్రజలు స్వస్థపరచబడడం చూడాలని ఆశిస్తున్నారా? Then stop sinning. పాపం చేయడం మానేయండి. Give it up. ఆపేయండి తప్పుడు కార్యాలన్నీ. Pass the దేవుని- trial. శోధన గుండా మీరు విజయవంతంగా నడవండి. Pass the tribulation. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నమ్మకంగా There సాగండి. is a prize at the end of the trial. శ్రమలు దాటిన తరువాత దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు నీ There is జీవితంలో. a prize for us in this life. దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని శ్రమల తరువాత శోధనల తర్వాత నీ కొరకు ఆయన I'm not worried about the life to come. ఏదో జీవితం ముగించుకున్న తర్వాత పరలోక రాజ్యంలో బహుమానాలు కాదు, ఈ లోకంలో జీవించినప్పుడే నీకు బహుమానం ఇస్తాడు. My heavenly passport నా పరలోకపు పాస్పోర్ట్ is already stamped. దేవుడు ముందే స్టాంప్ చేసేసారు. And it doesn't have an Indian stamp on it. దాని మీద ఇండియన్ స్టాంప్ లేదు. It has royal blood on it. దాని మీద ఉన్న స్టాంప్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి So యొక్క I know రక్తం. when I die where I'm going. కనుక నేను చనిపోయినప్పుడు నాకు తెలిసి నేను ఎక్కడికి I'm వెళ్తున్నాను. not concerned with that. నేను పెద్దగా దాని గురించి ఆలోచించట్లేదు, చింతించట్లేదు. I'm concerned with my friend across the street from my house who is a witch. కానీ నా ఇంటికి ఎదురు వీధిలో ఉన్న ఒక భూత వైద్యురాలైన నా స్నేహితురాలు ఆమెను గురించి నేను బాధపడుతున్నాను. I am concerned about my friend at the restaurant who's a homosexual. రెస్టారెంట్ దగ్గర ఒక స్వలింగ సంపర్కంలో ఉన్న పాపంలో ఉన్న వ్యక్తి ఇంకా రక్షణ పొందలేదని వారి గురించి నేను ఆలోచిస్తున్నాను. I'm concerned about my neighbor up the street that lives in acute depression. నా ప్రక్క ఇంటిలో ఉండే ఒక వ్యక్తి భయంకరమైన కృంగుదలతో బాధపడుతున్నాడు, వారి గురించి నేను బాధపడుతున్నాను. Because I love them enough to want them in the kingdom of God. ఎందుకంటే నేను వారిని ఎంత ప్రేమిస్తున్నానంటే వారు కూడా నాతో పాటు దేవుని రాజ్యంలో ఉండాలని The నేను only కోరుకుంటున్నాను. way that happens, the only way that happens ఆ కార్యం జరగాలంటే is when we are successful going through the trials. శ్రమల గుండా శోధనల గుండా మనం విజయవంతంగా బయటకు వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. Today, I want to encourage you ఈరోజు నేను మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. to stand up to the trials. శ్రమలలో శోధనలో నిలబడండి ప్రభు కొరకు. Embrace the challenge. సమస్యలు వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోండి. Embrace the trials and tribulation that God is bringing your way. దేవుడు నీ దారిలో నీ మార్గంలో పంపిస్తున్న శ్రమలు సవాళ్లను స్వీకరించు నీ జీవితంలో. This is not the happy-go-lucky message you were hoping to hear at the conference, is it? కాన్ఫరెన్స్ లో మీరు కోరుకున్న ఆనందకరమైన సందేశం కాదండి నేను చెప్తుంది. You wanted me to come and say, hallelujah, we all going to heaven. మీరందరూ అనుకున్నారు నేను వచ్చి హల్లెలూయా మనందరం పరలోకానికి వెళ్ళిపోతున్నాం అని చెప్తాను అనుకున్నారు కదా. The reality is, వాస్తవం ఏంటంటే the majority of India is unsaved. ఇండియా దేశంలో భారతీయుల్లో అనేక మంది రక్షణ లేని వారుగా ఉన్నారు. Why should you and I go to heaven నీవు నేను మాత్రమే ఎందుకు పరలోకానికి వెళ్ళాలి? and all these people around us go to hell? మన చుట్టూ ఉన్న వీరందరూ ఎందుకు నరకానికి వెళ్ళాలి?
God is not going to come down to witness to them. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ దిగి వచ్చి వాళ్ళందరికీ దేవుని రాజ్యపు విషయాలు బోధించరు. God is going to use you and I who are ready for the kingdom. దేవుని రాజ్యము కొరకు సిద్ధంగా ఉన్న నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాడు. God is waiting on you. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. Shall we all stand? అందరం లేచి నిలబడదామా? I know some of what I say is really strong, నేను చెప్పిన సందేశంలో కొన్ని అంశాలు చాలా కఠినంగా ఉన్నాయని నాకు తెలుసు. but God is calling strong men. కానీ దేవునికి బలమైన వ్యక్తులే కావాలి. He's calling strong women. బలమైన స్త్రీలు ఆయనకు కావాలి. The weak బలహీనులు do not conquer. జయించలేరు, It is only the strong. బలవంతులే జయించగలరు. Let us bow our heads. కళ్ళు మూసుకుందామా? Let us pray. ప్రార్థిద్దాం. If you want to walk in the fullness of the power of God, దేవుని శక్తితో పరిశుద్ధాత్మ బలముతో నీవు జీవించాలని సాగాలని ఆశపడితే I want you to say that to God now. ఇప్పుడు చెప్పండి యేసయ్యకు ఆ మాట. I want you to say, Lord, చెప్పండి ప్రభువా, I am ready for the trial. నేను సిద్ధంగా ఉన్నానయ్యా. I am ready for the tribulation. శోధనల గుండా పరిశోధనల గుండా వెళ్ళడానికి నేను సిద్ధంగా I am ఉన్నాను. ready, Lord. I am ready. శ్రమల గుండా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. I am ready to give up my selfish ways. నా యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలను మానుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. I am ready to give up pride. నేను గర్వాన్ని మానుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. I am ready to give up independence. నేను నా స్వాతంత్రాన్ని విడిచిపెట్టి నీకు అప్పగించుకోవడానికి I am ఇష్టపడుతున్నాను. ready to give up the way I want it నేను నా జీవితాన్ని ఎలా సాగాలనుకుంటున్నాను అదంతా for విడిచిపెట్టాలనుకుంటున్నాను. the way you want it. నీవు అనుకున్న మార్గంలో నేను సాగాలని ఆశిస్తున్నాను. My prayer for us is that we do not leave this conference నా ఆశ ఒకటే, ఈ కాన్ఫరెన్స్ నుండి నేను without having an encounter with Jesus. యేసుక్రీస్తు ప్రభును కలవకుండా మనం ఎవ్వరం వెళ్ళడానికి వీల్లేదు. This is not a message for the unsaved. ఇది రక్షణ లేని వారి కొరకైన వర్తమానం కాదు. This is family message. ఇది రక్షణ పొందిన వారి కొరకైన వర్తమానము. This is a call to arms. This is a call to war. దేవునితో నడవడానికి ఆశపడుతున్న వారికి వర్తమానం. Only the strong will survive. బలవంతులైన వారు మాత్రమే ముందుకు వెళ్తారు. Let me pray for us. మీ కొరకు ప్రార్థిస్తాను. Heavenly Father, పరలోకపు తండ్రి, I thank you so much for my brothers and sisters. ఇక్కడున్న నా ప్రియ సహోదర సహోదరులందరినీ బట్టి నీకు వందనాలు. I thank you that they are called into sonship. వారు కుమారత్వంలోకి పిలువబడ్డారు కనుక నీకు స్తోత్రాలు. I thank you that they are called into salvation. రక్షణ పొందడానికి కొరకు వారు పిలువబడ్డారు కనుక స్తోత్రాలు. But Lord, we want more. కానీ ఇంకా ఎక్కువ మంది రక్షణ పొందాలని మేము We want ఆశిస్తున్నామయ్యా. to reach our community for you. మేము మా సమాజాన్ని నీ కొరకు చేరుకోవాలని ఆశిస్తున్నాము. And whatever it is in us మాలో ఏమైతే ఉందో that prevents us from reaching these goals, నీ కొరకు మేము సాగకుండా మమ్మల్ని ఏదైతే ఆపుతూ ఉందో we cast it aside in the name of Jesus. యేసు నామములో దాన్ని ప్రక్కన పెడుతున్నామయ్యా. Every besetting sin, every sin that keeps us back, ప్రతి అడ్డు, ప్రతి సులువుగా చిక్కులు పెట్టు పాపము we give it up దాన్ని విడిచిపెడుతున్నామయ్యా. for your sake, O Lord, నీ కొరకు, నీ నామము కొరకు, for the sake of your kingdom. నీ రాజ్యము కొరకు.